మంచి ఫ్లేవర్లతో బ్యూటిఫుల్గా రొయ్యలు జ్యూస్ కర్రీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. ముందుగా రొయ్యలు తెచ్చి శుభ్రంగా తొక్కలు తీసేసి కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది తలకాయలు అయితే తీయలేదండి, కొంతమంది తలకాయలు ఇష్టంగా తింటారు. వేసుకొని దాంట్లో ఫస్ట్ ఉప్పు చాలా కలిపేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఏమీ వేయలేదండి, వేయకుండా ఇలా కలిపేసాను. కళాయిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కనుక నేను చెక్కలు గిన్నెలు అలా చేయలేదండి, లోపల జస్ట్ చిన్న కట్ అయినట్టు మాత్రమే చేశాను. ఎందుకంటే ఆ పచ్చిమిర్చి యొక్క పిక్కలు అందులో కలిపి టేస్ట్ పెరుగుతుంటే కారంగా ఉంటుంది కాబట్టి అలాగా చెక్కల్లో చేసినప్పుడు చెక్కలైతే చేయలేదు, జస్ట్ గంట పెట్టినప్పుడు చేశాను. చేసేసి బాగా వేయిస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత అప్పుడైతే కనుక రొయ్యలు వేసాను. రొయ్యలు వేసి వేయించానండి ముందుగా, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా మొక్కలాగా తీసుకోలేదు కదా, మనకు పచ్చివాసన కాకుండా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించిన తర్వాత వేద్దామనుకున్నాను. ముందుగా రొయ్యలు కొంచెం బాగా వేగిన తర్వాత ఆల్రెడీ ఉప్పు కారం పట్టింది కాబట్టి కొంచెం నీరు అన్నది వస్తుంది. అయినా సరే నేను తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాని మీద కొంచెం ఆయిల్ వేసాను. వేసేసి సైడ్ కొంచెం అలా కలిపితే అది కూడా శుభ్రంగా వేగిపోతుంది. అప్పుడు స్మెల్ అన్నది రాదు, లేకపోతే అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చి స్మెల్ వస్తుంది. ముందుగానే అల్లం వెల్లుల్లి వేస్తే రొయ్యలు ఎక్కువ వేగవు, అందువల్ల లేకపోతే వేరొక పాత్రలో వేయించాలి. ఇప్పుడు సులువు పద్ధతిని ఇలా చేసి చూపిస్తున్నాను. లేకపోతే చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేస్తారు రొయ్యలు దాంట్లో, అందువల్ల అప్పుడు నూనె వేసి కలపాల్సి ఉంటుంది. లేకపోతే ముందు రొయ్యలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పూర్తిగా వేగదు. కాబట్టి సైడ్కి ఇలా చూసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే అలాగే కలుపుతూ ఉండాలండి. రొయ్యలు వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ బాగా వేగిపోయింది. చూడండి, బాగా వేగిపోయిన నీరుని తింపిపోయిన తర్వాత అప్పుడు మనం కొంచెం నీళ్ళు వేయండి. మిక్సీ కడిగిన నీళ్ళు కానీ ఏదైనా మసాలా పేస్ట్ వేసుకున్న నీళ్ళు కానీ. నేనైతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి ఉంచుకుంటాను కదా, కొద్దిగా నీళ్ళు వేసాను. నీళ్ళు వేసి ఉడుకున్నప్పుడు అందులో ధనియాలు జీలకర్ర పౌడర్, అంటే మనకు కొంచెం రుచి రావాలి కదా, అందువల్ల ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసాను, కారం వేసాను. వేసేసి పెట్టానండి. వేసేసి చాలాసేపు బాగా ఉడుకుతాయండి. సిమ్లోనే ఉడికించాలి, హైలో పెట్టకూడదు. సిమ్లో అలాగా ఉడికిన తర్వాత వేయించినప్పుడు మాత్రమే హైలో పెట్టాలి, సిమ్లోనే మనం ఉడికించుకోవాలి. ఇది కరెక్ట్గా పెట్టలేదు కానీ నేను ముందు సిమ్లోనే ఉడికించానండి. సగం హైలో పెట్టాను. నీరు వేసిన తర్వాత హైలో పెట్టాను కానీ తర్వాత సిమ్లోనే ఉడికెట్టాక సిమ్లో పెట్టేసానండి. ఆ తర్వాత అవి బాగా ఉడుకుతాయండి, సిమ్లోనైనా అలాగే ఉడుకుతాయి. ఆ తర్వాత నేను మసాలా గుండె వేసాను, కొంచెం కలర్ వస్తుంది, ఫ్లేవర్ రొయ్యలు ఉడుకుతుంది, ఇంకా తినేయాలనిపిస్తుంది కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. లాస్ట్లో ఇంకా నీరంతా ఇంకిపోయింది కదా, ఎక్కువ నీరు అయితే వేయం కదా, కొంచెం నీరే వేస్తాము కాబట్టి సిమ్లో ఉడికించుకోవాలి. నీరంతా ఇంకిపోయిన తర్వాత కొత్తిమీరని కూడా దాంట్లో వేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కొత్తిమీరని కూడా వేసేసి బాగా కలుపుకొని జ్యూసు ఉంటుండగానే దించేయాలండి. ఫ్రైలాగా అయితే బాగోదు, టేస్ట్ ఉండదు. అందువల్ల కనుక నేను జ్యూస్ ఉంటుండగా దించడానికి సిమ్లోనే పెట్టాను. ఇంకా ఉల్లిపాయలు అన్నీ కలిపేసి చాలా మెత్తగా జ్యూస్లాగా అయిపోతుంది. ఇందులో నేను దోసపప్పు పేస్ట్ అయితే వేయలేదండి, దీంతోనే చేయాలనుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత ఫ్లేవర్, మంచి బ్యూటిఫుల్ ఫ్లేవర్, చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రై చేసి చూడండి. నేను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా కలిపాను అంటే, కొన్నిసార్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా కూడా కలుపుకోవచ్చు అని చెప్పడం కోసం ఇలా చేశాను. నచ్చితే లైక్ చేయండి.